హాయ్ హలో అండి, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు వీడియో ఏమండి, పుంగనూరు పెద్ద దర్గాలో ఉరుస్ అండి. ఈ పొద్దు ఉరుస్ విజిటింగ్ చేసేకపోతా ఉన్నాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చూస్తూ ఉండాలన్నమాట. మీరు వీడియో అయితే స్టార్ట్ చేయకముందు వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే ఈరోజు ఉరుస్ మొత్తం మనం విజిట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనల్లీ అండి పుంగనూరుకి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు చూడండి, ఇక్కడ హజరత్ సయ్యద్ నూర్ షా వలి దర్గాలో అయితే ఉరుస్ చెప్పాను కదా నేను. హజరత్ నూర్ షా వలి దర్గాలో మనం వచ్చేసి వీడియో అయితే విజిట్ మొత్తం చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది. బయట నుంచి మనం లోపలికి వెళ్ళడం అంతా మీరు ఇక్కడైతే విజువల్స్ అన్నీ చూడొచ్చు అనమాట మన వీడియో. నేను మా ఆయన అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, బయట అయితే స్లిప్పర్స్ వదిలేసి ఇక్కడ చాలామంది అయితే చిల్లర కోసం అయితే కూర్చోండారండి బయట. వీలైతే ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చేసి అయితే లోపలికి వెళ్ళండి, మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ వజూ చేసుకొని కాళ్ళు చేతులు అందరూ కడుక్కొని వెళ్తున్నారు లోపలికి. ఇక్కడ ఒక హాల్ కూడా ఉంది చూడండి, స్టే చేయడానికి. సో నీట్నెస్ అయితే చాలా బాగుందండి పుంగనూరులో దర్గా. అసలు చాలా నేను అనుకున్నా ఉరుస్ టైంలో అయితే అంత గలీజ్గా ఉంటుంది అనుకొని, లేదండి, చాలా నీట్నెస్ అయితే మెయింటైన్ చేశారనమాట దర్గా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు మనమైతే లోపలైతే ఉన్నాం దర్గా లోపల. ఇంకా మనం ఇక్కడి నుంచి ఉరుస్ లోపలికి వెళ్ళాలంటే వామ్మో 1 కిలోమీటర్ వరకు మనం నడవాల్సిందే, తప్పదు. మనమైతే బైక్లో వెళ్ళిపోయాం లోపల వరకు, గ్రౌండ్ వరకు వెళ్ళామండి ఎంట్రన్స్. మళ్ళీ అక్కడి నుంచి అయితే మనం నడవడం, వాకింగ్ తప్పదు. ఇక్కడ చూడండి, మనకు మొత్తం ఇక్కడ మజహార్లన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడైతే ఫాతిహా చేస్తున్నారు. ఇక్కడ అందరూ ముక్కులు తీర్చుకుంటున్నారు, కూర్చోన్నారు. కొంతమంది దువాలు చేస్తున్నారు. ఒక్కొక్కరిలాగా కూర్చోన్నారు అనుకోండి. మనమైతే వీడియో మొత్తం షూట్ చేసాము ఇక్కడ. చాలా బాగుంది. అసలు లోపలైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ఉంది. అసలు కూలింగ్ మాత్రం బాగుంది లోపల. ఈ ఎండాకాలంలో అయితే అంత కూల్గా ఉంటుంది అనుకోలేదు నేను లోపల. చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఖాజా చెట్టి కూడా ఉందండి, చేస్తారంట. అక్కడ మనకు దేగ్ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తా. ఈ పాప వచ్చేసి మన సబ్స్క్రైబర్ పాప అండి, మనతో పాటే మన వీడియోలో అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు అక్కడ మీట్ అయ్యి మనకు వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకొని పోవడం జరిగింది. మీరు వీడియో అయితే కంటిన్యూగా చూస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చి వాళ్ళందరూ ముక్కులు అయితే తీర్చుకుంటున్నారనమాట. హుండీలో డబ్బులు వేసేవాళ్ళు హుండీలో వేస్తున్నారు, ముక్కులు తీసుకుంటున్నారు. అంతా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చారండి అందరూ ఇక్కడైతే ఉరుస్కి. ఇప్పుడు మనం బయటకైతే వెళ్ళిపోదామండి. బయట ఎలా ఉందో మనం ఒకసారి అయితే చూసేద్దాము. ఇక్కడ మన బయటకు వచ్చేసి ఖాజా దేవ్ అయితే పెట్టారనమాట. నెలకొకసారి ఇక్కడైతే చట్టీ చేస్తారట. మామూలుగా అది ఎక్కడైనా సరే ఏ దర్గాలో అయినా పెడతారండి. అది ఖాజా దేవ్ అనేసి పెడతారనమాట. ఖాజా గరీబే నవాజ్ అనేసి. ఇక్కడేదండి, ఇదే చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. నేను చాలా తాళ్ళు చూశాను కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే పెట్టారు. ఇది చాలా బాగుంది. అలాగే ఇక్కడ గౌసేపాక్ జెండాలు కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను నేను. చూడండి, గౌసేపాక్వి కూడా ఇవేనండి, గౌసేపాక్ జెండాలు చూడండి. సో ఇక్కడ అయితే ఇలా ఉందండి దర్గా దగ్గర అయితే. చాలా బాగుంది. ఇక్కడ దర్గా దగ్గర అయిపోయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అంతవరకు ఈ దర్గా మొత్తం చూస్తారనేసి నేను మొత్తం అయితే వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్ని ఇక్కడనే మనం మీట్ అవ్వడం కూడా జరిగింది, అది కూడా నేను చూపిస్తాను. వీడియోలో అయితే చూస్తూ ఉండండి. సో చూడండి, లైటింగ్ అయితే చాలా బాగా అయితే పెట్టారండి దర్గాకి. లైటింగ్ వామ్మో సూపర్గా ఉంది. అసలు ఆ లైటింగ్లో నేను వీడియో చేయగలగనా లేదా అనుకున్నా, కానీ చాలా బాగా అయితే ఉంది ఇక్కడ. చూడండి, మీరే చూడొచ్చు ఒకసారి. వైట్, గ్రీన్, రెడ్ మొత్తం లైటింగ్ అయితే చాలా బాగుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు పుంగనూరు ఉరుస్ వీడియో తీసేదానికి మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ వారు అయినటువంటి మొహసిన్ గారు, ఆవిద్ అలీ గారు పుంగనూరుకి రావడం జరిగింది. వాళ్ళని ఈరోజు దర్గాలో కలవడం జరిగింది. చాలా సంతోషం వాళ్ళు వచ్చినందుకు. అలాగే మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ వారి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం, మేము లైక్ చేస్తుంటాం, షేర్ చేస్తుంటాం. మీరందరూ కూడా మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళని మేము కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మస్తాన్ గారు. థ్యాంక్ యూ అండి. సరే అండి, అయితే ఇప్పుడు మనమైతే ఉరుస్ లోపలికైతే వెళ్ళిపోదాం. దర్గా దగ్గర అయితే విజిటింగ్ మొత్తం అయిపోయింది. మనకు దర్గా లోపలికి వెళ్ళాలంటే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వెహికల్స్ పార్కింగ్ ఉంది, అక్కడైతే పెట్టేసి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళాలంటే మనకు దారి పొడవున ఎక్కడైనా పెట్టేసుకోండి, అంత దారి మొత్తం మందే. ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసుకోండి మీరు, అంటే మీకు తీసుకోవడానికి బిరిన్న అవైలబుల్లో ఉన్నట్టుగా పెట్టేసుకోండి. వెహికల్ అయితే లోపల పెట్టేశారంటే అంతే, మార్నింగ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అందరూ
ఖవాలి చూస్తూ చూస్తూ ఇక్కడే నిద్రపోదామనే రేంజ్లో వాళ్ళు వచ్చేసారనమాట. ఎందుకంటే అలా తయారీ చేసుకొని వచ్చేసారు. సాపలంట, దిండులంట, ఏవేమో పిల్లోస్ కాట్ నుంచి అన్నీ తెచ్చేసారండి. ఇక్కడైతే చిన్నపిల్లలతో సహా వచ్చేసారనమాట. వాళ్ళు క్యారీస్ కూడా కట్టుకొని వచ్చేసారు. కొంతమంది అయితే అస్సలు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అనేసి వాళ్ళు తొందరగా వచ్చేసి అక్కడ వాళ్ళు ప్లేస్ అయితే సెట్ చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ. సో చాలా బాగుంది. నేనైతే వెహికల్లో వెళ్ళిపోయాను కదా. సో చూడండి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా అయిపోతుంది. ఒక్కొక్క అంగడి చూపించాలంటే కూడా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఉండే అంగడి ఎన్నో ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు ఇది నేను షూట్ చేశానా లేదా అనుకునేసరికి సేమ్ అలాగే ఇంకోటి కూడా పక్కన ఉంటుందన్నమాట. బుర్కాలు అయితే ఉన్నాయి ఇక్కడ. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ. అసలు పోలీస్ సెక్యూరిటీ అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు లోపలికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము నడుచుకుంటూ వచ్చేసరికి వామ్మో అయిపోయింది, దూల తీరిపోయింది నాదైతే. అక్కడ చూడండి జైంట్ వైల్లో నుంచి వాళ్ళు పేపర్స్ కట్ చేసుకొని వెళ్ళి అక్కడి నుంచి పైనుంచి పూలు విసిరేస్తున్నారండి వాళ్ళైతే. ఫస్ట్ స్టార్టింగ్లోకి మనం ఉండేది వచ్చేసి బుర్కా అంగడి అండి. బుర్కాలు అయితే ఎన్ని కావాలంటే అన్ని ఉండే షాప్స్ అయితే బుర్కాలు ఇక్కడ. లేడీస్ చూడండి ఎక్కడుంటారంటే లేడీస్ మగవాళ్ళకి ఇక్కడ బయట వదిలేసి వచ్చేసి అంతా షాప్స్ దగ్గర వాళ్ళే ఉంటారనమాట. లేదంటే మీరు అక్కడ ఉండండి నేను వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వస్తాను అనేసి పక్కకు పెట్టేసి మగవాళ్ళకి అందరికీ వాళ్ళైతే షాపింగ్ చేసేస్తున్నారు ఓ అనేసి. అంటే మామూలుగా ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువగా ఉంటాయనేసి వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే షాప్స్ ఇప్పుడు మనం ఒక షాపుకి వెళ్ళి ఏదైనా ఒకటి స్లిప్పర్స్ కొనాలంటే కూడా మనకు ఒక 300-400. ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. 150 అంట, 250 అంట, 200 అంట, 100 అంట ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి బుర్కాలు చూడండి. మళ్ళీ షాప్స్ అయితే చాలా వచ్చాయండి బుర్కాలవి. పుంగనూరు ఉరుస్ అయితే ఎంతమంది చూడలేదో వాళ్ళు వెళ్ళేసి అక్కడ షాప్స్లో అయితే షాపింగ్ అయితే చేసేసి వచ్చేసేయండి. ఆల్రెడీ రంజాన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ షాపింగ్ మనకు అదృష్టం వచ్చిందనమాట లేడీస్కి. ఇంకా రంజాన్ అయింది ఎందుకు ఎక్కడ అనేసే ఆలోచన లేకుండా మగవాళ్ళు వాళ్ళే పిలుచుకొని వెళ్ళిపోతారు చాలామంది ఉరుస్కి. అంటే ఇంట్రెస్ట్ కొంతమందికి ఇష్టం కూడా ఉరుస్ అంటే. సో మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వచ్చేసింది. సో బాగా సద్వినియోగం చేసేసుకోండి మీ ఛాన్స్ని అయితే. గాజులు చూడండి చాలా బాగుంటాయి. మట్టి గాజులు వచ్చాయి మనకు, స్టోన్ వర్క్స్వి చాలా అసలు చెప్పలేం డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ గాజులు అయితే చాలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి. ముందు ఒకప్పట్లో అయితే మనకు గాజులు అంటే హైదరాబాద్ చార్మినార్ అనేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదండి. చార్మినారులే ఏ మినారులే మన మదనపల్లిలో కానివ్వండి, పుంగనూరు కానివ్వండి, ఎక్కడైనా కానీ ఉరుసు వచ్చేసిందంటే ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. ఒక్క చైన్లో అంటే తక్కువ అంటే ఒక 100 రకాలు ఉంటాయండి ఇక్కడ ఒక్క చైన్కి. డిజైన్స్ మోడల్స్ కానివ్వండి మనకు. సో అలా ఉందండి పుంగనూరులో అయితే. చాలా అంటే చాలా బాగుంది మనకు షాప్స్ కానివ్వండి, మనకు క్రౌడ్ కానివ్వండి. ఎక్కడెక్కడి నుంచో కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళతో వచ్చేసారు ఇక్కడ కూడా జాతరలకు వచ్చినట్లు. అది సంక్రాంతికి వస్తారు కదా పండగలకి, అట్లా ఉరుసు వచ్చిందంటే ఇట్లా చేసుకుంటారు చాలామంది పల్లెల్లో అయితే. ఇంకా మనకు చుట్టుపక్కల ఉండే ప్రతి ఊరికి పలంనేరు కానివ్వండి, ఇక చిత్తూరు వరకు ఇటు వెళ్ళిపోతారనమాట. ఇంకా మదనపల్లి నుంచి ఎక్కడి నుంచి అయినా మనకు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట, ముర్బాగల్ నుంచి కూడా. అందుకనేసి ఇక్కడ ఉరుసు క్రౌడ్ అయితే చాలా బాగుంటుంది. జాతర కూడా సేమ్ ఇలాగే క్రౌడ్ ఉండింది. ఎందుకంటే అప్పట్లో రంజాన్ ఉండింది, జాతర టైంలో రంజాన్ ఎండింగ్లో ఉండింది, అప్పుడు కూడా ఇలాగే ఉండింది. సేమ్ డేట్ 1 మంత్ ముందు అయ్యిందనమాట అది కూడా. సో మనకు వీడియో అయితే చూపించాలంటే నాకైతే చూడండి సేమ్ షాప్స్ ఉన్నాయి. మీరే అనుకోవచ్చు ఇదే షాప్ ఎన్నిసార్లు చూపించారబ్బా ఈ వీడియోలో అనుకొని. కాదండి, ఒకే రకంగా షాప్స్ 10 షాప్స్ ఉంటాయి అనుకోండి ఒకే రకంలో, అలా ఉంటాయి. ఇంకా కిచెన్స్ కావాల్సిన ఐటమ్స్ మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ. కప్స్ కానివ్వండి, ఇంకా మనకు ఏదైనా ఒక పాత్రలు కానివ్వండి, అన్నీ ప్రతిదీ ఒకటి ఉంది ఒకటి లేదనే లేదండి ఇక్కడ. ఫర్నిచర్స్ తప్పితే కనుక అన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. లేడీస్కి ప్రతిదీ అవసరం ఉండేదే ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే అబ్బా ఇది కావాలా అది కావాలా, అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనేసి పిల్లలు అయితే వాళ్ళు గారాబం చేస్తూ ఉంటే అసలు సంతోషమే వేరే లెవెల్ అబ్బా ఇక్కడైతే. ఇంకోటి ఇక్కడ ఖవాలీలో వాళ్ళు వచ్చేసి సెల్ ఫోన్ల గురించి అయితే ఖవాలీ కొద్దిసేపు వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే అదే ఇంకా పాడడం కూడా అదే, ఎక్స్ప్లెయిన్ కూడా అదే, రెండు ఒకటే కదా. ఇంకా ఫోన్ లేకపోతే ముసలోళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవ్వరు ఒక 5 నిమిషాలు కూడా ఉండలేరు. ఛార్జింగ్ లేకపోతే అస్సలు అది ఛార్జింగ్ ఎక్కేంత వరకు కూడా ఉండలేరు అనే దాని టాపిక్ మీద వాళ్ళైతే ఖవాలీ అయితే పాడడం జరిగింది. నేను కూడా కొంచెం షూట్ చేశాను. మనకు కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి నేనైతే కొద్దిగా అయితే షూట్ చేసి పెట్టాను. రాదనుకున్నా, చూద్దాం ఏమవుతుందో. మీకోసం అది కూడా కొంచెం క్లిప్ అయితే పెడతాను నేను, చూడండి. చూస్తున్నారా క్రౌడ్ ఎలా ఉందో మనకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఇవి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలండి, అన్ని టాయ్స్ షాప్స్.
ఇక్కడ చూడండి మనకు ఇంకా మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ మనకు వచ్చేసి పాతర్ల షాపు, ఇంకా జాయింట్ వీల్లో అక్కడ బ్రేక్ డ్యాన్సుల్లో అంతా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా అక్కడే బజ్జీలు అమ్ముతున్నారంట, మనకు ఏమేమో అక్కడే వంటలు చేసి కూడా అమ్మేస్తున్నారు. చాలామంది వంటలు చేసుకొని తింటున్నారు. అది నెల్లూరులో జరిగేట్టుగా ఉందండి. నెల్లూరులో ఎలా జరుగుతుంది మనకు ఉరుసు అలా ఉందండి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా ప్రతి చోట అయితే ఇంత క్రౌడ్ ఉండదు, ఎందుకంటే ప్లేస్ ఉండదన్నమాట. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ షాప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా కొలంబస్ కాడ నుంచి అండి ఎగ్జిబిషన్ అంటే ఆల్ మనకు ప్రతి ఉయ్యాల ఇక్కడ ఉందన్నమాట. ఇంకా చూడండి, ఇంకా తక్కువ ఇప్పుడు క్రౌడ్ ఇంకా ఎక్కువ అవ్వడమే కానీ తగ్గడం అయితే ఉండదు. మార్నింగ్ వరకు మనకు ఒక్కటే క్రౌడ్లో అయితే ఉంటుందన్నమాట. వామ్మో, నేనైతే అలసిపోయానండి. తిరిగి 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 నా కాళ్ళు అయితే ఓ లెవెల్లో అయితే అలసిపోయాను అన్నమాట. నేను ఇక్కడైతే చూడండి ఇలా కూర్చోండారండి అందరూ. ఇక్కడ చూడండి పట్టలు వేసుకొని, పిల్లోస్ తెచ్చుకొని, వాళ్ళు చేపలు తెచ్చుకొని, బొంతలు తెచ్చుకొని ఏమేమో తెచ్చేసుకున్నారనమాట. ఎంత బాగా కూర్చోండారు చూడండి ఇక్కడ కవాలి కోసము. మేము ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు అయితే ఇలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పట్లో అయితే తక్కువ అంటే మనకు ఒక 23 ఏళ్ళ పైన అయిపోయింది నేను ఇలా నేనైతే వెళ్ళాను ఇక్కడ ఉరుస్కి. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒక్కటేనండి, నేను ఏ ఉరుస్కి వెళ్ళాను, నేను ఏ జాతరకి వెళ్ళాను, మీ అందరి కోసం మీరందరూ చూడాలనేసి మీకోసం నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. వీడియోస్ అయితే చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. మొత్తం వీడియో అయితే ఫుల్ లెంత్ అయితే చూడడం లేదు. వీడియో అయితే జస్ట్ ఎంట్రో చూస్తున్నారు, లేదంటే మధ్యలో చూస్తున్నారు అనమాట. ఫుల్ వీడియో అయితే వాచ్ చేస్తే మీ అందరి కోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి మీరు చూస్తే ఇంకొకరికి సజెస్ట్ చేస్తుందండి. आज के दौर में लगता है नेकियों की जरूरत ही नहीं रही, अपने गुनाह तोड़ कर खुश हो रहे हैं लोग। आमाल की किताब खाली है तो हम नहीं, लेकिन नेट पर अकाउंट खोल कर खुश हो रहे हैं लोग। आमाल की किताब खाली है तो हम नहीं, लेकिन नेट पर अकाउंट खोल कर खुश हो रहे हैं लोग। शैतान ఇక ఇక్కడ మనకైతే చూడండి, ఇక మనం డ్రాగన్ ట్రైన్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు డ్రాగన్ ట్రైన్లో అయితే చాలామంది అయితే కూర్చోన్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అందరూ రండి, అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సో మన సబ్స్క్రైబర్ చూడండి, మనతో పాటే మన వీడియో మొత్తం అయ్యేంత వరకు మనతోనే ఉండి వాళ్ళు మన వీడియో మొత్తం షూట్ అయిన తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్ళారనమాట. సో మనం కూడా మదనపల్లికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి పొటాటో అది ఏం నేర్చుకున్నారో ఏమో కానీ అది జస్ట్ ఒక పొటాటోకి 50 రూపాయలు అయితే తీసుకునేస్తున్నారు. దాంట్లో అయితే బాగా సంపాదించేస్తున్నారు అనమాట. ఇంకా బ్రేక్ డ్యాన్స్లో అయితే చెప్పనవసరం లేదు, సౌండ్లు అయితే భలే వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత బాగుందో. ఫైనలీ అండి మనం పుంగునూరు వీడియో అయితే చేయడం జరిగింది. పుంగునూరు పెద్ద దర్గా ఉరూస్ అండి, అంటే హజ్రత్ సయ్యద్ నూషా వలీ బాబా దర్గా దగ్గర ఉరూస్ అయితే ఇది. మీకు తెలిసిందే, మనకు రాక్ వ్యాలీకి వెళ్ళే రోడ్లో అయితే ఉంది దర్గా ఇది. రాక్ వ్యాలీ అంటే మనకు ముర్బాగల్ రోడ్డు, అక్కడి నుంచి అయితే మనకు దగ్గర అవుతుందన్నమాట రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే. ఇక జాయింట్ వీల్ చూడండి, మొత్తం వీడియో అయితే నేనైతే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకైతే. కానీ మన వీడియోకి అయితే లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అందరూ కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్ అయితే చాలా మందికి అయితే వాళ్ళకందరికీ సజెస్ట్ అవుతాయండి. అందుకనేసి మనం కోరడం ఏమంటే మనం అడిగినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అండి, అందరూ పిల్లలతో అయితే చాలా గెట్ టుగెదర్ అయినట్టు చాలా బాగుంది మనకైతే ఈరోజు వీడియో చేయడము. పుంగునూరు ఉరూస్ వీడియో చేయడానికి వస్తే మస్తాన్ భాయ్ గారు వచ్చి మనకు మీట్ అయ్యడం జరిగింది. వాళ్ళ ఇంటికి వచ్చి మనం ఈరోజు ఇక్కడ డిన్నర్ కూడా చేసాం, లంచ్ కాదు డిన్నర్. సో అందరూ ఒకసారి హాయ్ చెప్పండి మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మస్తాన్. మరి ఇదేనండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.